సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. సో మనము ఇక్కడ నిఫ్టీ మండేకి అనాలిసిస్ చేస్తాము. సార్ ఒకసారి మాకు అందరికి లైవ్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చేసి చూపించండి అన్నారు కదా. సో లైవ్ అనాలిసిస్ ఎలా చేయాలో చెప్తాను. అసలు చాట్ రీడింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఇండెక్స్ ఉంది కదా, ఇండెక్స్ లాంటి వాటి కోసం ఫస్ట్ మంత్లీ చార్ట్లోకి వెళ్ళండి. మంత్లీ చార్ట్కి వెళ్ళి ఇలా స్క్రాల్ డౌన్ చేసేయండి. చేసిన తర్వాత ఇది మన ఇండికేటర్ అవసరం లేదు, తీసేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మంత్లీలో మార్కెట్ అనేది కొంచెం పైకి, అంటే అప్ ట్రెండ్ ఈజ్ అప్ ట్రెండ్. మంత్లీ వైజ్ చూసుకుంటే అప్ ట్రెండ్. ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మంత్లీ హై మంత్లీలో మార్క్ చేసుకోండి. ఓకే, మంత్లీ హై ఇది. ఓకే, మంత్లీ లో అంటే ఇది ఇంకా మంత్ ఫినిష్ కావాలి కదా. మంత్లీ లో ఫినిష్ అవ్వడానికి 12 days 20 hours ఉందన్నమాట. ఓకే, సో ప్రీవియస్ మంత్లీ లో ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇక్కడ ఒక ప్రీవియస్ మంత్లీ క్యాండిల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. దానికి ముందు క్యాండిల్ కూడా, అంటే మంత్లీ క్యాండిల్స్ ఎంత పవర్ఫుల్లో మీకు చూపిస్తాం. ఓకే, ఈ 2 క్యాండిల్స్ ఫస్ట్, ఈ 2 క్యాండిల్స్ ప్రజెంట్ మంత్ ఇంకా అవ్వలేదు కాబట్టి ప్రజెంట్ మంత్ మనం చేసుకోము. ఈ 2 క్యాండిల్స్ మంత్లీలో చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, ఈ మంత్ ఇంకా ఫినిష్ అవ్వలేదు కాబట్టి నేను ఇంకా తీసుకోవట్లేదు. ఈ 2 క్యాండిల్స్ హైలో మార్క్ చేసుకున్నాను, అంతే, ఇంకేం చేయలేదు. తర్వాత డేలోకి వెళ్ళా. డేకి వెళ్తే చూడండి, ఎగ్జాక్ట్ మనం గీసిన దగ్గరనే ఇక్కడ మార్కెట్ ఇక్కడే సపోర్ట్ తీసుకుంటా చూడండి. ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది అండ్ ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ కిందికి వచ్చింది, మళ్ళీ వెంటనే పైకి వెళ్ళింది. ఎక్కడ కూడా మార్కెట్ ఇంకా నెగిటివ్ సెంటిమెంట్ మనకి చూపించట్లేదు. సో ఇప్పుడు డేకి వచ్చాము. డేకి వచ్చాక మీరు ఏం చేయాలి? మొన్న డే అయిపోయింది కదా, సింపుల్గా చెప్తాను చూడండి, హడావిడి లేకుండా చెప్తాను, ఇంత నీట్గా లెవెల్స్ గీస్తాను. తర్వాత మొన్న కంప్లీట్గా అయిపోయింది. దాని హై మార్క్స్ చేసుకోండి, దాని లో కూడా మార్క్స్ చేసుకోండి. ప్రీవియస్ డే ఇవ్వండి క్లియర్గా, ప్రీవియస్ డే లో, అంతే. ఇది ఇప్పుడు మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్. ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఏంటి, హై లో మార్క్ చేసుకున్నాం, దాని కింద లెవెల్స్ ఏంటి అంటే అంతకుముందు రోజు కూడా ఇంపార్టెంటే కదా మనకి. ఇట్లా గీసుకోవాలి మీరు. ఇలా గీసుకోక ఏం చేస్తారంటే ఇప్పుడు యూట్యూబ్లో ఇచ్చిన లెవెల్స్ మనం ఫాలో అవుతాం, అది ఇష్యూ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ డే ఉంది కదా, ఈ డేని కూడా తీసుకోండి. సో 2 క్యాండిల్స్ తీసుకున్నాను. మంత్లీ క్యాండిల్స్ 2 తీసుకున్నాను అండ్ డైలీ క్యాండిల్స్ 2 తీసుకున్నాను. వీక్లీ క్యాండిల్ కూడా వెళ్దాం. వీక్లీ క్యాండిల్ ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏం పెద్దగా లేదు, కొంచెం ఇది పైన ఉంది, బట్ స్టిల్ ఇక్కడ వీక్లీ క్యాండిల్ లో ఉంది కదా, ఇక్కడ వీక్లీ క్యాండిల్ లో కూడా ఒకటి గీసేసుకున్నాం. ఇంతకంటే ఈ హార్డ్ వర్క్ లేకపోతే మీరు ఏం చేయలేరు. చిన్న హార్డ్ వర్క్, వెరీ సింపుల్. వీక్లీ హై, ఈ వీక్ అయిపోయింది కదా, సో వీక్లీ హై. ఇప్పుడు చూడండి మజా వస్తుంది. 1 hourలో ఇవి మీ షూర్ షార్ట్ లెవెల్స్ అన్నమాట. ఈ 1 hourలో ఇవి ఎంత బ్యూటిగా పనిచేస్తాయంటే చూడండి. ఎగ్జాక్ట్ ఇక్కడ సపోర్ట్. ఓకే, రెసిస్టెన్స్ బ్రేక్ మనకి పైకి వచ్చింది. 15 minutesలో పెట్టుకోండి. ఇగోండి బ్రేక్, ఎగ్జాక్ట్ ఇక్కడ రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి అంటే మీకు మార్కెట్లో ఇప్పుడు లెవెల్స్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఎంత క్లియర్గా అంటే అంత క్లియర్గా ఉంది. సో మళ్ళీ చెప్పమంటే చెప్తాను చూడండి, లెవెల్స్ ఎలా డ్రా చేయాలో మీకు మంచి చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేసాము, మంత్లీ క్యాండిల్కి వెళ్ళాం. ఫాస్ట్గా చెప్తాను చూడండి. మంత్లీ క్యాండిల్కి వెళ్ళాము. వెళ్ళి మంత్లీ క్యాండిల్ ఇవ్వండి హై. ఈ మంత్ కదా, ఇప్పుడు మంత్లీ క్యాండిల్ ఈ మంత్ ఇంకా ఫినిష్ అవ్వలేదు మనకి ఇంకా. సో ఇది హై అని మనం డిసైడ్ అవ్వలేం, బట్ ప్రజెంట్గా హై ఒకటి గీసుకున్నాం. దాంతో ప్రీవియస్ మంత్ అని చెప్పాను కదా, దీన్ని కొంచెం రెడ్గా మార్చుకోండి మంత్లీ దానికి. సో ఇగోండి ప్రీవియస్ మంత్ హై ఇది. ఓకే, ప్రీవియస్ మంత్ లో నేనేం చెప్పాను, ప్రీవియస్ మంత్ లో. అంతకుముందు ప్రీవియస్ మంత్ కూడా తీసుకోండి, అంతకుముందు కూడా ప్రీవియస్ మంత్ లో తీసుకోండి. రైట్, సో ప్రీవియస్ మంత్లో అంతకుముందు తీసుకుని తర్వాత వీక్లీకి వచ్చేయండి. మంత్లీ అయిపోయింది కదా, తర్వాత వీక్లీ వచ్చేయండి. వీక్లీలో చూడండి, వీక్ అయిపోయింది కదా, టోటల్ వీక్ క్లోజ్ అయిపోయింది. సో వీక్లీ ఇదే కదా, వీక్ లాస్ట్ వీక్ లో. ఓకే, వీక్ వచ్చేసరికి గ్రీన్ పెట్టుకోండి. ఓకే, సో వీక్లీ లో అండ్ వీక్లీ హై. ఇది ఫాలో అవ్వండి. మీకు అసలు ఇంకా ఏమంటే ఏం అవసరం లేదు. ప్రీవియస్ వీక్ ఉంది కదా, ప్రీవియస్ వీక్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే అది సూపర్గా సపోర్ట్ చేస్తుంది మీకు ప్రీవియస్ వీక్. తర్వాత డైలీకి వచ్చేయండి. ఇప్పుడు డైలీకి వచ్చాక ఏమైంది, నిన్న ఏమైంది, మొన్న ఏమైంది, అది కూడా మనకి ఇంపార్టెంటే, అంతే కదా. నిన్న ఏమైంది, మొన్న ఏమైంది, అది కూడా ఇంపార్టెంట్. చూడండి, నిన్న డే హైది. ఓకే,
డేలో గీసుకోండి, ఏం కాదు, పోయేదేం కాదు. డేలో క్లియర్. అంతకుముందు డేది కూడా తీసుకోండి. అంటే అంతకుముందు డే తీసుకున్నాం, అంతకుముందు టూ క్యాండిల్స్ తీసుకున్నాను అంతే, ఇంకేం చేయలే ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి మీ లెవెల్స్ ఇచ్చే పవర్, దీన్ని పవర్ లెవెల్స్ అంటారు. ఓకే, ఇప్పుడు మీరు 15 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళండి అండ్ నౌ యూ సీ హౌ బ్యూటిఫుల్ దీస్ లెవెల్స్ అండి. ఓకే, ఎంత బ్యూటిఫుల్గా చూడండి. అదే మీరు ఇవి లెవెల్స్ ఫాలో ఈవెన్ మీరు 15 మినిట్స్లో పెట్టుకొని మొన్న మీరు 16th రోజు ట్రేడ్ చేసి ఉంటే చూడండి, బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ పనిచేసింది, కిందికి వచ్చి ఇది బ్రేక్ అయిపోయింది అండ్ మార్కెట్ మళ్ళీ కిందికి వచ్చింది. సో ఎంత పవర్ఫుల్గా వర్క్ చేసే ఈవెన్ 5 మినిట్స్లో పెట్టుకున్నా కూడా మీకు ఎంత నీట్గా పనిచేస్తుంది. బ్రేక్అవుట్ క్యాన్సిల్. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ సపోర్ట్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. చూడండి సార్, ఈ మధ్యలో లెవెల్స్ నాకు కావాలి అంటే అవసరం లేదు. ఇదే మనం చేసే తప్పని 95 దాని గురించి లెవెల్స్ కావాలంటే 4 అవర్స్ క్యాండిల్స్ ఉంటాయి కదా, 4 అవర్స్ క్యాండిల్స్లో మీరు హైలో మార్క్ చేసుకోవచ్చు, బట్ అనవసరం. ఓకే, ఈ లెవెల్స్ మీకు కనుక ఇలా గీయడం వస్తే ఇది అంటే పవర్ఫుల్ రెసిస్టెన్స్ అనమాట. అంటే పవర్ఫుల్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడికి వచ్చాక మీరు పిఈ ప్లాన్ చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చాక సిఈ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా మనము మంత్లీ లో మంత్లీ హైగా చూడండి ఇక్కడ వరకు వెళ్ళొచ్చు, మాక్సిమం మార్కెట్ ఇక్కడ వెళ్ళొచ్చు. అప్పుడు ఏం చేస్తారు, ఆప్షన్స్ వెళ్ళి 26,400 సిఈ కొడితే చాలా. ఇట్లా మీరు బ్యూటిఫుల్గా మీరు తీసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ గీయాలి సార్ అంటే, అడ్వాన్స్డ్ గీయాలంటే ఏం చేస్తాం మనం, ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా తీసుకుంటాం. ట్రెండ్ లైన్ సపోర్ట్ తీస్తే మీకు మళ్ళీ ఏమవుద్ది సార్, అబ్బా ఇదే ఎక్కువ అయిపోయింది సార్ అంటాం. ఓకే, ట్రెండ్ లైన్స్ లెవెల్ గీయాలంటే మళ్ళీ ఇలా గీస్తాం మనం, ఇలా బ్రేక్అవుట్, ఇదంతా అవసరం లేదు ఇంకా. ఓకే, సో ఇలా మీరు ఒక్కసారి స్టాక్ కానీ దేనికి కానీ ఒక స్టాక్ కానీ ఏదైనా ఒక లెవెల్స్ గీసి చూడండి, మీకు ఒక పర్ఫెక్ట్ సపోర్ట్, పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ అంటూ ఇంత బ్యూటిఫుల్గా మారుతుంది. ఈ లెవెల్సే నేను మీకు రోజు ఇచ్చేది. సో ఇలా మీరు లెవెల్స్ మార్చుకుంటే మాత్రం చాలా ఫెంటాస్టిక్గా వర్కౌట్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా మీకు ఎవరు చెప్పరు, అంటే సింపుల్ ఎక్కడెక్కడో ట్రెండ్ లైన్ తీసుకొచ్చి ఎక్కడెక్కడో ఇదిగోండి, ఇప్పుడు కూడా ఇలా కూడా చేస్తాను నేను. ఓకే, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, బట్ ట్రెండ్ లైన్తో పాటు నీకు ఇక్కడ చూడండి ఇవన్నీ మ్యాచ్ అయ్యాయి కదా, ఇది మ్యాచ్ అయింది కదా, ఇక్కడ బ్రేక్అవుట్ అయిందా, ఇక్కడ ఇవన్నీ ఈ సపోర్ట్ మ్యాచ్ అయింది కదా. సో అన్నీ మ్యాచ్ అవుతాయి. సో కరెక్ట్గా సపోర్ట్ రెసిస్టెన్స్ గీయడం వస్తే అన్నీ మ్యాచ్ అవుతాయి. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా వాట్సాప్ నెంబర్ నా ఛానల్లో ఇచ్చాను. అండ్ డైలీ గూగుల్ మీట్ కండక్ట్ చేస్తున్నా, మండే జస్ట్ 200 మాత్రమే. అండ్ ఇండికేటర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఆ ఇండికేటర్ కాల్స్ నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ ఫర్